సమూయేలు 20వ అధ్యాయము. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబయను పనికిమాలిన వాడొకడు అచ్చట నుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమునూ లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. వారు కావలి యందు ఉంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్ర వలె ఉండిరి. తరువాత రాజు అమాసాను పిలువనంపి, 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారినందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాసా యూదావారిని సమకూర్చుటకై వెళ్ళిపోయెను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను. కాబట్టి యోవాబు వారును కెరేతీయులను పెలేతీయులను బలాఢ్యులు అందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరుమబోయిరి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాసా వారిని కలియవచ్చెను. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాసాతో, నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాసాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడిచేత అతని గడ్డం పట్టుకొని, అమాసా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడగు అబీషయిను బిక్రీ కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా, యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి, యోవాబుకు ఇష్టులైన దావీదు పక్షమునున్న వారందరూ యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను. అమాసా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి అమాసాను మార్గము నుండి చేనిలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవము మీద బట్ట కప్పెను. శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీ కుమారుడకు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళిరి. అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును, ఆబేలు వారి యొద్దకును, బేత్మయకా వారి యొద్దకును, బేరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకా యందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో, ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. అంతటా ఆమె యోవాబు నీవేనా అని అతనిని అడగగా అతడు నేనే అనెను. అందుకు ఆమె, నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడగగా అతడు మాట్లాడవచ్చుననెను. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు, అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను ఇశ్రాయేలీల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదు అని చెప్పగా, యోవాబు నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చేయను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వారిని మాత్రము అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము వాని తల ప్రాకారం పైనుండి పడవేయబడునని చెప్పిపోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడగు షెబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇశ్రాయేలు దండు వారి అందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతి అయి ఉండెను. అదోరాము వెట్టి పనులు చేయి వారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. షెవ లేఖకుడు, సాదోకును అబ్యాతారును యాజకుడు, యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు యాజకుడు.